రైతు బంధువులందరికీ వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నది కంది చేను. కందిపప్పు ఉంటాయి కదా, ఆ కందిపప్పు ఈ చేను ద్వారానే పండిస్తారు. ఇలా సాగు చేస్తారన్నమాట దీన్ని. ఇవైతే బాగా ఎత్తు పెరిగినాయి. ప్రస్తుతానికి ఇంకా పూత రాలేదు. ఇంకా ఇది డిసెంబర్ కదా, ఇప్పటికే రావాలి, లేట్ అయింది. వీళ్ళు లేటుగా వేసినట్టున్నారు. మధ్యలో అక్కడక్కడ మేతలాగా చొప్ప వేసుకున్నారు. అవి అయిపోయి దున్నేశారు కూడా. అది కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఇంక ఈ నెలాఖరికి అన్నిటికీ పూత పట్టుకొని జనవరిలో అదిగోండి ఇప్పుడే పిండి వస్తూ కొన్ని చోట్ల పూత అయింది. పూత జనవరి ఫిబ్రవరిలో బాగా కాయ తయారవుతుంది. మామూలుగా అయితే ఏంటంటే ఈ పాటికి పూత పిండి అవుతుంది. జనవరిలో కోసేస్తారు కూడా. ఇది కొంచెం వెడంగానే నాటారు. వీటిని సాళ్ళు అంటారు, వీటినేమో చెట్ల వరుసలు అంటారు. సాళ్ళు అయితే ఒక అడుగు దూరం ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు, బాగా ట్రాక్టర్ దున్నడానికి వాటికి పట్టేట్టుగా. అదిగాక వీళ్ళు మధ్యలో అంతర పంటగా ఇది వేసారు కదా చొప్ప, అందుకని వీళ్ళు కొంచెం ఎడం పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఏంటంటే ఇంకొంచెం దగ్గర పెట్టుకుంటారు. చెట్ల మధ్యలో కూడా వీళ్ళు ఖాళీ స్థలం ఎక్కువ వదిలారు. ఏదో ఆకు కొంచెం పాలిపోయినట్టు అయింది, అందువల్లే పూత లేట్ అయినట్టుంది. చెట్లు మాత్రం బాగా ఏపుగా పెరిగాయి. వీటికి ఏంటంటే ఒక 2 తళ్ళు అట్లా ఇచ్చేస్తే ఇక తర్వాత పూత పిందే దశలో ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది. ఈలోపైన వర్షాలు పడ్డాయనుకోండి ఇంకా నీళ్లు పెట్టే పని లేదు. ప్రస్తుతానికైతే తుఫాను ప్రభావంతో అడపాదడపా చిరుజల్లులు పడుతున్నాయి కాబట్టి వర్షం పడే అవకాశం ఉంది. వీళ్ళు కూడా బాగా దున్ని పెట్టారు. కలుపు కూడా పెద్దగా ఏమీ లేదు. అక్కడక్కడ తగులుతుంది పూత. మరి ఇది ఎంత మేరకు కాపు వస్తుంది అనేది చూడాలి. కొన్ని రకాలు ఏంటంటే ఇంత హైట్ లేకుండా తక్కువ ఎత్తులోనే మంచి కాపునిస్తాయి. మరి ఇది విత్తనం ప్రభావం ఏమో కానీ మొత్తం మీద ఇదైతే 150 రోజుల పంట కాలము. 150 రోజుల్లో విత్తనం నాటిన దగ్గర నుంచి మనకి కోత వరకు మొత్తం పూర్తి అయిపోతుంది. ఇంకా కందులు దేనికి ఉపయోగిస్తారో మీ అందరికీ తెలిసిందే. ఇక కందిపప్పు ఉపయోగించిన వంటకం అనేది ఉండదు. పప్పులో, పచ్చడికి, సాంబార్లో దేనికైనా ముఖ్యంగా మనం అన్నంలోకి ఉపయోగిస్తుంటాము. ఇంకా వీటికి కందికాయలు కాస్తాయి. ఆ కందికాయల నుంచి కందులు వస్తాయి. ఆ కందుల్ని మిల్లులో మరాడిస్తే కందిపప్పు అవుతాయి. వీటిలో ఇంకా రకాలు ఉంటాయి. నాటు కందిపప్పు అని, దేశవాళీ రకాలని, హైబ్రిడ్ అని, ఇంకా ఎవరికి రకాన్ని బట్టి వాళ్ళు నాటుతుంటారు. వీటిని ఏంటంటే నేలని బాగా దున్ని కొంచెం పశువుల ఎరువు అది వేసి దున్నిన తర్వాత సాళ్ళు చేసుకొని ఇంకా విత్తనాలు విత్తుకుంటారు. ఇంకా ఆ తర్వాత మొలకొస్తాయి. నీళ్ళు అయితే పెద్దగా అవసరం ఉండదు. ఎక్కువ సార్లు 2-3 తడులు సరిపోతాయి. పై మందులేమో 1-2 సార్లు. ఈ పూత వచ్చినప్పుడు ఏంటంటే తేనె బంక, దోమ అది ఎక్కువగా ఉంటుంది. వాటికి ఒకసారి మందు కొట్టుకొని తర్వాత ఏదైనా కింద బలం మందు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిందె అయిన తర్వాత ఏంటంటే ఈ పిందె కాయ దొలుచు పురుగు అట్లా అంటారు కదా, అవి వచ్చినప్పుడు ఏవైనా వీటికి సంబంధించిన తేలికపాటి మందుల్ని కొట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనకు దిగుబడి బాగుంటే మందు కొట్టుకుంటాం. అంతంత మాత్రం ధర ఆశాజనకంగా లేకపోతే వదిలేస్తుంటారు. ఇదైతే సజ్జ అనుకుంటా మధ్యలో వేసింది, సజ్జ కంకులు. సజ్జ కంకులే. ఇది ఈ కంది పంటకు సంబంధించిన వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్.